సింహశతకము. పలుమారు 10 రూపముల ధరించితివేళ, ఏకరూపము బొందవేళ నీవు. నయమునా క్షీరాబ్ది నడుమ చేరితివేళ, రత్నకాంచన మందిరములు లేవే. పన్నగేంద్రుని మీద పవ్వలించితివేళ, జలతారు పట్టె మంచములు లేవే. రెక్కలు గల పక్షినెక్కి సాగితివేళ, గజతురంగాందోళికములు లేవే. కంజలోచన ఇటువంటి వైభవములు, సొగసుగా నీకు తోచెనో సుందరాంగ. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శోభామయమగు ధర్మపురమున వసించు ఓ నరసింహస్వామి, నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు, పాపములను పోగొట్టేవాడవు, దుష్టులను శిక్షించువాడవు. తండ్రి, పలుమార్లు దశావతారములను ధరించావు. ఒక్క రూపాన్నే 10 సార్లు ధరించలేవెందుకని పాలకడలిలో కాపురం పెట్టావు. రత్నములతో కూడిన కనకమయ మందిరాలు లేవా? పాము పడకపై పవలించావు. జరీ పట్టుమంచాలు లేవా? రెక్కలాడించే పక్షిపై ఊరేగుతావు. రథ గజ తురగాదులు లేవా? ఓ కమలనైనా, నీ హంగులే నీకు సుందరంగా కనిపించాయా అందగాడా? అందం వరకు బాగానే ఉంది, అందగాడివే, కానీ మాకు అందని వాడివి ఎలా? నీ వేషాలు అర్థం కాక అడిగేసా. గురుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు ఉంది అనే సామెతను గుర్తు చేసుకోకు. ఏం చేద్దాం, నిన్ను అర్థం చేసుకోవాలంటే ఏదో సామెత అన్నట్టు తల ప్రాణం తోకకు వచ్చింది ఇలాగా ఉంది అని ఈ పద్య భావము. ధన్యవాదములు.